టీమిండియా విశ్వవిజేతగా నిలిచేందుకు మరో 2 అడుగులు మాత్రమే దూరంగా ఉంది. ఒకటి సెమీఫైనల్ మరియు ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ప్రత్యర్థి టీం అని తెలిసిపోయింది. ఇక ఇరు జట్ల ప్లేయర్లు మాటల యుద్ధం మొదలుపెట్టారు. 2022 ఆస్ట్రేలియా వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే ఇంగ్లాండ్తో తలపడ్డారు భారత్. టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసి 168 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో టీమిండియాని చిత్తు చేసింది. ఇప్పుడు అదే సినారియో ఈ వరల్డ్ కప్లో కూడా ఏర్పడింది. ఫైనల్కి వెళ్లాలంటే భారత్ ఇంగ్లాండ్ని ఖచ్చితంగా ఓడించాలి. మ్యాచ్కి ముందు ప్రెస్ మీట్లో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ మ్యాచ్ మీద తన కాన్ఫిడెంట్ని వ్యక్తం చేశాడు. ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలుస్తున్నాం, అందులో డౌటే లేదు. ఎందుకంటే 2022 వరల్డ్ కప్ ఆడే సందర్భంలో ఆ సెమీఫైనల్ మ్యాచ్లో నేను కూడా ఒక సభ్యుడిని. నేను కూడా బౌలింగ్ చేశాను. కానీ ఆ రోజు మాకు కలిసి రాలేదు. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తాం అని పేర్కొన్నాడు. సెమీఫైనల్ మ్యాచ్ ప్రావిన్స్ స్టేడియం గుయానాలో జరగనుంది. గుయానా స్టేడియంలో పిచ్ స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. టీమిండియా మరియు ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ని ఒకసారి పరిశీలిస్తే టీమిండియా టాప్ ఆర్డర్లో ఇద్దరు ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మ మరియు రిషబ్ పంత్. విరాట్ కోహ్లీ ఒక్కడే తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఒక్కటి కూడా ఈ వరల్డ్ కప్లో చూపించలేకపోయాడు. ఇంగ్లాండ్ ప్లేయర్లో ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ మరియు బెయిర్స్టో ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో జాస్ బట్లర్ గత మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వరల్డ్ కప్లో ఫిల్ సాల్ట్ మంచి టచ్లో ఉన్నాడు. ఇక బెయిర్స్టో ఫామ్లోకి రావాల్సి ఉంది. ఇరు జట్లను కంపేర్ చేస్తే టీమిండియా టాప్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. ఇక ఇరు జట్ల మిడిల్ ఆర్డర్ చూద్దాం. టీమిండియా మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు ఉన్నారు. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్లో హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరన్లు ఉన్నారు. టీమిండియా మిడిల్ ఆర్డర్ కన్సిస్టెన్సీగా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా. ఇక ఇంగ్లాండ్ హ్యారీ బ్రూక్ ఒక్కడే పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంతగా చెప్పుకునే స్థాయిలో ఫామ్లో అయితే లేరు. ఇక బౌలర్లో ఇది స్పిన్ పిచ్ కాబట్టి కుల్దీప్ యాదవ్ మంచిగా ప్రభావితం చూపే అవకాశం అయితే ఉంది. జస్ప్రీత్ బుమ్రా తాను ప్రతి మ్యాచ్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చూస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రాకి సరిపోయే జోడీ ఉన్న బౌలర్ ఒక్కడు కూడా ఇంగ్లాండ్లో లేడు. ఇంగ్లాండ్లో క్రిస్ జోర్డాన్ మంచి బౌలరే, కానీ తను తీస్తే 2-3 వికెట్లు తీస్తాడు, లేదంటే ధారాళంగా ఎక్కువ శాతం పరుగులు ఇచ్చుకుంటాడు. కాబట్టి తనకన్నా రీసెట్ ప్లే ఇంగ్లాండ్ ప్లేయర్స్లో మంచి బౌలింగ్ అనేది చేయగలుగుతాడు. టీమిండియా టాప్ ఆర్డర్ని కాస్త కూస్తో ఇబ్బంది పెట్టగలిగే బౌలర్ రిషబ్ ప్లే ఒక్కడే. టీమిండియాలో అక్షర్, హర్షదీప్ మరియు హార్దిక్ పాండ్యాలు 2022 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడినప్పుడు అప్పటి ఇండియా టీం ప్లేయింగ్ 11లో ఉన్నారు. కాబట్టి అప్పటి అనుభవం ఉపయోగపడుతుంది.